Unlock the secrets of our world. Access the ultimate geography question bank, perfect for students and educators. Start exploring today. Welcome to my channel everyone. ఈరోజు మనం మిషన్ మార్చ్ 2027లో లెసన్ 1లో లెవెల్ 2 అంటే షైనింగ్ స్టార్స్ వాళ్ళకి ఇచ్చిన 1 మార్క్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పాండ్ యుఎన్సిఈడి అనే దానికి ఫుల్ ఫామ్ రాయాలి. సో ఫుల్ ఫామ్ రాయడం అంటే ఎలా రాస్తామంటే చూడండి, యుఎన్సిఈడి అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఒకసారి చూడండి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ మీరు యుఎన్సిఈడి ఫుల్ ఫామ్ రాసినప్పుడు యుఎన్సిఈడి ఈ 5 లెటర్స్ మాత్రం ఖచ్చితంగా క్యాపిటల్ సి, అప్పుడు మీ ఆన్సర్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ల్యాండ్ డిగ్రేడేషన్? అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ ఈ క్వశ్చన్ మనకి లెవెల్ 1లో కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ల్యాండ్ డిగ్రేడ్ అయిపోవడానికి అంటే నేల క్షీణతకు కారణాలు అడిగారు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, మైనింగ్, ఓవర్ ఇరిగేషన్, ఇండస్ట్రియల్ వేస్ట్స్, ఇవన్నీ కూడా ల్యాండ్ డిగ్రేడేషన్కి రీజన్. ఇక్కడ మనకు 1 మార్క్ అడిగారు కాబట్టి ఎనీ 3 ఆర్ సఫిషియంట్. సో డిఫారెస్టేషన్ ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ మనం మైనింగ్ అనేది కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఓవర్ గ్రేజింగ్ ఇది కూడా మనకు ఈజీ గుర్తుంది. సరే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. స్టెప్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్ అంటే నేల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు. అంటే ఈ ఆన్సర్ ఆపోజిట్ అవుతుంది అన్నమాట. చూడండి, స్టెప్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్. సో ఇక్కడ మనకి నేల కాపాడుకోవడానికి ఎలాగా అంటే నేలని తిరిగి పొందడానికి, మళ్ళీ సారవంతంగా మార్చడానికి, లేదా ఉన్న నేలను రక్షించుకోవడానికి మనం ఏం చేయాలని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మనం చేయగలిగేది ఎఫారెస్టేషన్ అంటే అడవులని పెంచడం, అంటే అడవుల తాలూకా దాన్ని ఏమంటారు, విస్తీర్ణాన్ని పెంచడం. నెక్స్ట్ రెగ్యులేటెడ్ గ్రేజింగ్ అంటే ఇక్కడ ఓవర్ గ్రేజింగ్ అన్నాం కదా. రెగ్యులేటెడ్ గ్రేజింగ్ అంటే అర్థం ఏంటంటే పశువులు మేపేటప్పుడు అతిగా మేపకుండా ఒక కొంతమేరకు మాత్రమే మేపం అన్నమాట. తర్వాత ప్రాపర్ ఇరిగేషన్, ఇక్కడ చూడండి ఓవర్ ఇరిగేషన్ అన్నారు, ఇక్కడ ప్రాపర్ ఇరిగేషన్ అంటే సరైన నీటిపారుదల సౌకర్యాలు. సాయిల్ కన్సర్వేషన్ అంటే మనకి 8th క్లాస్లో వచ్చింది కదండి, మల్చింగ్, తర్వాత కాంటోర్ ఫ్లోయింగ్ అవన్నీ వచ్చాయి కదా, అవన్నీ సాయిల్ కన్జర్వేషన్. వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్ అంటే ఏదైతే పనికిరాని భూమి ఉందో దాన్ని మళ్ళీ వేరే అవసరాలకి వాడుకోవడం. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ షీట్ ఎరోజన్? అంటే ఇది ఎరోజన్లో ఒక రకం అన్నమాట. ఎరోజన్ అంటే నేల కోతకు గురవడం అన్నమాట. సో చూడండి, యూనిఫామ్ రిమూవల్ ఆఫ్ ద టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ బై రన్నింగ్ వాటర్ అంటే ప్రవహిస్తున్న నీటి వల్ల ఒక ప్రాంతంలోని నేల కోతకు గురవ్వడం వల్ల జరిగే ఎరోజన్ని షీట్ ఎరోజన్ అంటారు. ఇక్కడ షీట్ని ఎందుకంటారంటే ఇక్కడ ఘాట్లుగా వరుసగా జరుగుతుంది కాబట్టి షీట్ ఎరోజన్. ఇంకా 5th వన్ చూడండి, వాట్ ఈజ్ ఎజెండా 21? చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎజెండా 21 అంటే 21st సెంచరీకి సంబంధించిన ఐడియా అన్నమాట. సో ఏ గ్లోబల్ యాక్షన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అడాప్టెడ్ అట్ ద ఎర్త్ సమిట్ అంటే 21వ శతాబ్దపు సవాళ్ళని ఎదుర్కోవడానికి ఏదైతే డెసిషన్స్ తీసుకున్నారో వాటన్నిటిని కలిపి ఎజెండా 21 అంటారు. సో ఈ క్వశ్చన్కి మనం ఎలా రాయొచ్చు, ఇంకొక రకంగా కూడా రాయొచ్చు అనమాట. ఇదేంటంటే వాట్ ఈజ్ ఎజెండా 21 అంటే టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ 21st సెంచరీ. ఇది కూడా మనం ఎజెండా 21 అనొచ్చు. సో చూడండి, ఈ 5 ఆన్సర్స్ సార్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. అండ్ సెకండ్ వన్ డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, మైనింగ్, ఓవర్ ఇరిగేషన్, ఇండస్ట్రియల్ వేస్ట్స్. దీనికి ఆపోజిట్ ఇది ఎఫారెస్టేషన్, రెగ్యులర్ గ్రేజింగ్, ప్రాపర్ ఇరిగేషన్, సాయిల్ కన్జర్వేషన్, వేస్ట్ ల్యాండ్ రిక్లినేషన్. అండ్ షీట్ ఎరోజన్ అనేది నదీ ప్రవాహం వల్ల ఏర్పడే ఒక రకమైన క్రమక్షయం.
అండ్ ఎజెండా 21 అంటే 21 అంశాల జాబితా అంటారు దీన్ని. సో 21 అంశాల కార్యాచరణ ఇదేంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పద్ధతి ద్వారా ఎర్త్ని మనం కాపాడుకోవడం. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని పంపించి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. Subscribe for more analysis.